తాజాగా ఒక అంశం మీద నేషనల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఏంటి అంటే the Badrinath Kedarnath Temple Committee has in fact announced that non-Hindus will be barred from entering the Badrinath Kedarnath Dham and other temples under its మ్యాటర్ ఏంటంటే బద్రీనాథ్ కేదార్నాథ్ ధామ్తో సహా 48 ఆలయాల్లో హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం చేయాలి. అలాగే ఆయా క్షేత్రాల దగ్గర భూముల కొనుగోలు విషయంలో కూడా నాన్ హిందూస్కి పర్మిషన్ ఇవ్వకూడదు అనేది ప్రతిపాదన. యాక్చువల్గా రాజ్యాంగం పరంగా ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ, ప్రభుత్వం నేరుగా ఇలాంటి చట్టాలు ఏర్పాటు చేయలేనప్పటికీ ప్రతిపాదన అయితే రావడం ఒక శుభసూచకం. ఎందుకు అంటే ఒక మసీదు అండర్ ముస్లింలోనే ఉంటుంది, ఒక మదర్సా అండర్ ముస్లిమ్స్లోనే ఉంటుంది, ఒక చర్చి లేదా మిషనరీ అనేది అండర్ క్రిస్టియన్స్లోనే ఉంటుంది. కానీ హిందుత్వం విషయానికి వచ్చేసరికి హిందువుల ఆలయాలు కానీ ఇవన్నీ కూడా విహారయాత్రల మాదిరి ఎవడబడిగా రావచ్చు పోవచ్చు. ముఖ్యంగా మనకి ఉన్నటువంటి చార్ధామ్ అంటారు కదా, అలాంటి క్షేత్రాలు లేదా ఇతర పవిత్రమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటినైనా మనం కాపాడుకోవాలి, లేకపోతే భద్రతాపరంగా కూడా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే హిందువుల ఐక్యత ఎప్పటికీ వర్ధిల్లుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కానీ సమానత్వపు పోకడ, లేకపోతే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, ఉదాహరణకి 15, 19, 25 ఇవన్నీ కూడా ఇప్పుడే చదివి వినిపిస్తారు వీళ్ళంతా. నిజమే, రాజ్యాంగం అలా రాసి ఉంది, రాసుకున్నారు. కానీ హిందువుల్ని వేసుకోవడానికే రాసుకున్నారు. మిగతా మతాలకు లేనటువంటి రూల్స్ కేవలం హిందువులకి ఎందుకు పెట్టబడ్డాయి అనేది ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ దేవాలయాల సమీపంలో అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించాలని, భూమి కొనుగోలుపై ఆంక్షలు విధించాలని కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దీని వెనుకున్నటువంటి చట్టపరమైన, రాజ్యాంగపరమైనటువంటి అంశాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్చిస్తోంది, పరిశీలిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇటీవల మాట్లాడుతూ చార్ధామ్ పరిసరాల్లో భూమి కొనుగోలు చేసే వారి నేపథ్యాన్ని కఠినంగా తనిఖీ చేస్తామని చెప్పారు. దేవాలయాల పవిత్రతను కాపాడడం కోసం అన్యమతస్తుల ప్రవేశంపై నియంత్రణ ఉండాలని కూడా ఈ సందర్భంగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా ప్రతిపాదించారు. నిజానికి ఇది కరెక్ట్ డిసిషనే, కానీ క్రిటికల్ డిసిషను. అంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడానికి, కానీ అవసరత అయితే కనిపిస్తూ ఉంది. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.